లైవ్ బిందాస్. సో ఎప్పటిలాగే ఇవాల్టి బిందాస్ షో ఎపిసోడ్ కూడా బిందాస్ గా ఉండబోతోంది. మీ అందరినీ బిందాస్ గా ఎంటర్టైన్ చేయడానికి మేము ఎవర్ రెడీ, మీరు రెడీ అని అంటూ వచ్చేస్తున్నారు సూపర్ యంగ్ టాలెంటెడ్ కామెడీ ఆర్టిస్ట్ అండ్ వారితో పాటు ముగ్గురు టాలెంటెడ్ యంగ్ గర్ల్స్. ఫస్ట్ ని పిలిచేద్దాం శ్రీనివాస్ అండ్ మేఘన. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా? కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం. Let's welcome our second team, Sudhir and Maitrika. కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి. వీణాకుమారి వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలి నారి. ఓకే, మరి థర్డ్ టీమ్ కి వెల్కమ్ చెప్పేద్దామా? లెట్స్ వెల్కమ్ రాకేష్ అండ్ నీతు. मैं लड़ी लड़ी हवरा की, तू बड़ी बड़ी आंध्रा की, नू गड़ी गड़ी के बस्ते मैं रेडी रेडी दावत की. ए आड़े ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే బోయ్య బారమంటే ఏలూరే అరజ బారు మంచం నెల్లూరే. ఓకే, ఆల్ ఆఫ్ త్రీ టీమ్స్ వెల్కమ్ టు బిందాస్. థ్యాంక్ యూ. సూపర్. మరి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఆల్ రైట్, మరి లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. బోల్ బచ్చన్ బోల్. ఆల్ రైట్, సో ఫస్ట్ రౌండ్ బోల్ బచ్చన్ బోల్ గురించి చెప్తాను. ఈచ్ టీమ్ కి ముందుగా రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు నేను ₹1 ఇచ్చేస్తాను. ₹1 తల ₹1 తీసేసుకోండి. ₹1 తక్కువ అంచనా వేయద్దు. ₹1తో ₹1,00,000 గెలుచుకోవచ్చు మీరు రౌండ్ లో. ఆల్ రైట్, మరి శ్రీనివాస్ అండ్ మేఘ్నా మీ టీమ్ కోసం ఇమేజ్ ఏం వస్తుందో చూద్దామా? ఓకే, ఇమేజ్ ప్లీజ్. సో ఇమేజ్ కి సంబంధించి వచ్చే క్వశ్చన్ ఏంటంటే పంచగంగలు అంటే జీవనదులు పేర్లు చెప్పండి. కృష్ణ. సో మన ఆప్షన్స్ లో ఉందా లేదా చూడాలి. సో లెట్స్ సీ. కృష్ణ కన్ఫర్మ్ అయితేనే కన్ఫర్మ్. గంగా. గంగా గంగా ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. సో మీ ₹1 పక్కన మొదటి 0. కంగ్రాచులేషన్స్ మీకు. సో రెండో ఆప్షన్ గా ఏ నది పేరు చెప్తున్నారు? గోదావరి. ఓకే, గోదావరి నది జీవనదుల్లో ఒకటా కదా చూద్దాం. కంగ్రాచులేషన్స్. సో 2 0 ఆఫ్టర్ యువర్ ₹1. సో మూవింగ్ ఆన్, నెక్స్ట్ ఆప్షన్ గా ఏ నది పేరు చెప్తున్నారు? కావేరి చేసుకోండి. కావేరి. కావేరి నది జీవనదుల్లో ఒకటా కదా చూద్దాం. మన ఆప్షన్స్ లో ఉందా లేదా? ₹1000 గెలిచేస్తున్నారు మీరు. కృష్ణా నది. కృష్ణానా? ఓకే, కృష్ణా నది ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. శ్రీనివాస్ మేఘ్నా 10,000 గెలిచేస్తున్నారు. ఒకటే దూరం మీరు ₹1,00,000 గెలుచుకోవడానికి. సో లాస్ట్ ఆప్షన్ గా ఏ పేరు? నేను చెప్పేస్తా మాకు ఇచ్చేయండి 100.
తుంగభద్ర ఆ. ఆప్షన్స్ లో ఉందో లేదో చూద్దాం. తుంగభద్ర నది జీవనదుల్లో ఒకటా లేదా చూద్దాం. Yes! Congratulations! లక్ష రూపాయలు గెలిచేసుకున్నారు. ఆన్సర్ గారు మీకు ఏడ్ చేస్తారా కంపెనీసి? శ్రీనివాస్ మేఘ్నా కంగ్రాచులేషన్స్, లక్ష రూపాయలు గెలుచుకున్నారు. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. సుధీర్ అండ్ మైత్రిక మీకు వచ్చే ఇమేజ్ అంటే చూద్దాం. ఇమేజ్ ప్లీజ్. భోలా శంకర్, లార్డ్ శివ ఓం నమః శివాయ. ఓకే, బ్లెస్సింగ్స్ సో ఈ ఇమేజ్ కి సంబంధించిన ప్రశ్న ఏమిటంటే పంచారామాల పేర్లు చెప్పండి. పంచారామాల పేర్లు చెప్పండి. అక్కడ మంచులో ద్రాక్షారామం. ద్రాక్షారామం మంచులో ఉంటుంది. ఓకే, ద్రాక్షారామం పంచారామంలో ఒకటా లేదా మన ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. Yes, congratulations. ఓహో ఇలా ఉండాలి. మీ ఒక్క రూపాయికి 0 కలిసింది. నెక్స్ట్ టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్. ఓకే, పాలన ఏమంటారు? పాలని సంస్కృతంలో ఏమంటారు? క్షీరారామం కాదు, క్షీరేశ్వరమా? క్షీరారామం. క్షీరారామం. ఓకే, క్షీరారామం ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. Yes, congratulations. Very well done. థర్డ్ ఆప్షన్ లో ఇంకేం చెప్తున్నారు మీరు? శంకరామం ఉంటుందా? శంకరామం ఉంటుందా అని అడుగుతావేంటావు? మనం చెప్పిద్దాం మనకి. వచ్చింది చెప్పు. శంకరామం. శంఖారామం అనేది పంచరామంలో ఒకటా లేదా చూద్దాం. రాంగ్ ఆన్సర్. ఐఎమ్ రియలీ సారీ. అసలు శంఖారామం అనేది ఒక సౌండ్ అన్నమాట. శంఖం ఊతే దాని అలా అంటారు. పంచరామాల్లో ఒకటి కాదు. ఇంకొక క్లూ, ఒక్కటే క్లూ, ఇంకా 2 మేము ట్రై చేస్తాం. దేవుడా, ఓ మంచి దేవుడా. టైమ్ అప్. ఐఎమ్ రియలీ సారీ. టైమ్ అప్. సో మీరు పంచరామాల్లో 2 మాత్రమే కరెక్ట్ గా చెప్పగలిగారు. సో మీరు ఈ రౌండ్ లో 100 రూపాయలు గెలుచుకున్నారు. సో ద్రాక్షారామం భీమేశ్వరుడు, క్షీరారామం క్షీరరామలింగేశ్వర స్వామి, అమరారామం అమరేశ్వరుడు, అమరారామం అమరేశ్వరుడు, సోమారామం సోమేశ్వరుడు. శివుడికి ఉన్న పేర్లని మీరు ఒకసారి తలుచుకుంటే దాంతో పాటే ఆయన పంచరామాలు కలిసి ఉన్నాయి. Alright, congratulations Sudhir and Maitrika. Well tried and well played. బిగినింగ్ కదా, నో ప్రాబ్లం. అలా అప్పుడప్పుడు స్టార్టింగ్ ట్రబుల్స్ ఉన్నా తర్వాత కుమ్మేస్తారు. ఏం పర్లా, అక్కడ లక్ష ఉందిగా. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. రాఖీ అండ్ నీతు మీకు వచ్చే ఇమేజ్ ఏంటో చూద్దాం. ఇమేజ్ ప్లీజ్. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ప్రశ్న ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి 5 సినిమాల హీరోయిన్ల పేరు చెప్పండి. భూమిక. మొదటి 5 సినిమాలలో భూమిక గారు ఉన్నారంటున్నారు. ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. ఐఎమ్ సో సారీ, ఆప్షన్స్ లేదు. భూమిక మొదటి 5 సినిమాల్లో లేరు. మొదటి 5 సినిమాల్లో క్లూ ఇవ్వండి, సినిమా పేరు చెప్పండి. ఇందులో ఒక చాలా క్యూట్ సాంగ్ ఉంటుంది. ఈ పాటలో ఈ సినిమాలో అన్ని పాటలు బాగుంటాయి. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాటలు చాలయ్యా. రాశి గారు. పవన్ కళ్యాణ్ గారు నటించిన మొదటి 5 సినిమాల్లో హీరోయిన్లలో ఒకరు రాశి అంటున్నారు. ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. ఉందమ్మా, కంగ్రాచులేషన్స్. రాశి స్టార్ట్ అయింది. ఏడు రాశి బాగుంది. ఇంకా రేణు దేశాయ్. ఆవిడ ఆప్షన్స్ లో ఉన్నారంటారా చూద్దాం. ఐఎమ్ సో సారీ, ఆప్షన్స్ లో లేరు. మొదటి 5 సినిమాల్లో ఆవిడ హీరోయిన్ కాదు. కీర్తి రెడ్డి. కీర్తి మీ చుట్టూ ఉన్నట్టు చెప్తున్నావు. కీర్తి వచ్చేస్తుంది మరే. ఓకే, కీర్తి రెడ్డి ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. దేవుడా, మొత్తానికి బాలు అన్నుని గుర్తించావు. తొలి ప్రేమ, వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ లవ్ స్టోరీస్ ఇన్ టాలీవుడ్. ఎగ్జాక్ట్లీ. టైమ్ అప్. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, సుప్రియ అమ్మాయి పేరు. ఓకేనా? సెకండ్ సినిమా గోకులంలో సీత, రాశి కరెక్ట్ చెప్పారు. థర్డ్ సినిమా దేవయాని. ఫోర్త్ సినిమా కీర్తి రెడ్డి. తొలి ప్రేమ. ఒకటి చెప్పనా, ఇవన్నీ మీతో చెప్పిద్దామని ఇంత త్యాగం చేశాను. సినిమా తమ్ముడు. బాన్ టు ఫైట్ ప్రీతి జింగ్యాని.
ఆల్రైట్, ఇంతటితో బోల్ బచన్ బోల్ రౌండ్ పూర్తయింది. ఇక సెకండ్ రౌండ్ కి ఎంటర్ అయ్యే ముందు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. సో టీమ్స్, బోల్ బచన్ బోల్ రౌండ్ పూర్తయిపోయింది. మీరు కొద్ది గొప్ప సంపాదించేస్తున్నారు. సో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నామా మరి? ఆల్రైట్, లెట్స్ స్టార్ట్ ద సెకండ్ రౌండ్. ఊహా ఆహా. ఈ రౌండ్ బిగిన్ అయ్యే ముందు కూడా నేను తలోటి టీమ్ కి ₹1 ఇచ్చేస్తాను. టేక్ యూ ₹1. సో ముందుగా మీరు శ్రీనివాస్ అండ్ మేఘ్నా, మీ ఇద్దరిలో ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఎవరు గెస్ట్ చేస్తారు? ఫస్ట్ నేను శ్రీనివాస్ మీరు యాక్ట్ చేస్తారు, మేఘ్నా గెస్ట్ చేస్తారు. పొజిషన్స్. ఆల్రైట్, సో శ్రీనివాస్ అండ్ మేఘ్నా రెడీగా ఉన్నారు కదా? Yes. సూపర్, రెడీ. ఆల్రైట్, votes please. And your time starts now. నువ్వు నేను నువ్వు No lip నువ్వు movements. నేను పెళ్లి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కరెక్ట్. సినిమా నిన్నే పెళ్ళాడతా. Very good. ఓకే, నెక్స్ట్ చిరంజీవి బ్రహ్మానందమా? శుభలేఖ అదే కరెక్ట్. సూపర్ బాయ్, చాలా బాగా కరెక్ట్. చెప్పింది. చాలా బాగా చెప్పింది. హీరోనా? నిజంగా అదే. కొట్టేస్తున్నారు బాబు. కమెడియన్. కరెక్ట్, అదే. పేరు అంతే. ఆలీ. ఇదే 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 బ్రహ్మానందం. వేణుమాధవ్ వేణుమాధవ్ వేణు అంటే నువ్వే. ఏం యాక్టింగ్ రా వేణుమాధవ్. Time up. Move on. Next. నువ్వు సినిమా చెయ్యి చేతిలో చేతికి రాఖీ కట్టమంటున్నాడు అడికి అర్థం కావట్లే. రాఖీ కట్టాడికి ఓ ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంటాడు. వాచి అమ్మి నీకు చీర కొనిస్తా అంటున్నాడు. చేతి వాచ్ ఇచ్చేస్తారంటే సినిమా పేరు. అదే అదే ఫిక్స్ ఫిక్స్ అది ఫిక్స్ అంతే. వావ్. Oh my God. Okay, sorry. ఇది కరెక్ట్. నువ్వంటే నాకు పిచ్చి. వెరీ గుడ్. అంతే. నేను పిచ్చి, అయిపోయింది. నాకు పిచ్చి, అంతే. నాకు పిచ్చి. నేను నీకంటే పిచ్చి, నీకు నేనంటే పిచ్చి. నేను నువ్వు నీకు నీకు పిచ్చి. Very good. పిచ్చి బ్యాచ్. చిచ్చి బ్రహ్మానందం గారు అదే. ఇగో గుర్తొచ్చింది. రాకేష్ ఇగో నీ పేరు చెప్పలేరా? ఆయన పేరు నాకు గుర్తురాట్లేదు. గుర్తు రావట్లేదా? అదే అదే ఆయనే. సూపర్. అయిపోయిందా ఇంకా ఉందా? Okay, Srinivas and Meghna, back to your position. Very well played. చాలా బాగా చేశారు. కానీ ఈ పేర్లతో యాక్టింగ్ అంటే ఎంత కష్టం తెలిసిపోయింది. కానీ చాలా చక్కగా మీరు యాక్ట్ చేశారు. ఆవిడ ట్రై కూడా చేసింది ప్రయత్నించడానికి. కానీ మెంటల్ కృష్ణ గారు ఇలా చెప్పినా నాకు అతని స్నో పేరు చూపించాలని చూసినప్పుడు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు స్నో పేరు తప్పకుండా ఏదో రాస్తుంటే చాలా బాగా చేశారు. సో మొత్తానికి 5 కరెక్ట్ ఆప్షన్స్ లో మీరు 3కి కరెక్ట్ గా సమాధానం చెప్పగలిగారు మేఘ్నా. సో మీరు ₹1000 గెలుచుకున్నారు ఈ రౌండ్ లో. ఇక లెట్స్ మూవ్ ఆన్. సుధీర్ అండ్ మైత్రిక సిద్ధంగా ఉన్నారా? మీలో ఎవరు యాక్ట్ చేస్తున్నారు నన్ను అడగాల్సిన అవసరమే లేదు. సుధీర్ యాక్ట్ చేస్తున్నాడు, మైత్రిక గెస్ట్ చేస్తారు. అరే ఇప్పుడు నాకు అటు ఇటు అనుకున్నా. ఓకే ఇలా ఫిక్స్ అవుతాం. రెడీ. ఓకే, పొజిషన్. ఊహాకి సిద్ధమేనా? రెడీ. Votes please. All right, your time starts now. రాజశేఖర్ సినిమా పెళ్లి, రాజశేఖర్ భార్య జీవిత. Very good. నెక్స్ట్ నేను కోతినా నువ్వు కోతి. నేను లావున్నానా అదే సన్నగా ఉన్నాం. అవును సన్నగా ఉన్నాం. నేను బోండా మైసూర్ బోండం మైసూర్ బోండా అంటున్నాడు. కొబ్బరి బోండం. ఇంకేమైనా ట్రై ఏనుగు. నెక్స్ట్ మూవ్ ఆన్. దేవుడు, ఏ దేవుడు? పైన ఏ దేవుడు ఉంటాడా? మీ తాతగారు వెంకటేశ్వర స్వామి శివుడు. వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి.
వెంకటేశ్వర స్వామి అంట. సినిమా వెంకటేశ్వర స్వామి మహత్యం. అందరవాడు. గుడి తిరుపతి. మూడు గుడి. తిరుపతి. తిరుపతి ఎగ్జాక్ట్లీ. తిరుపతి అదే ఎగ్జాక్ట్లీ అంతే అంతే. వెంకటేశ్వర స్వామి పేరా? వెంకటేశ్వర స్వామి తిరుపతి. Move on. నేను అనసూయ యాంకర్. నీ మీద ఒట్టు ఆవిడ మంచిది. నీ పైన ఒట్టు మా ఆవిడ మంచిది. మా ఆవిడ పైన ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది. అనసూయ మంచిది. అనసూయ పైన ఒట్టు. అనసూయ పైన ఒట్టు. నీ మీద ఒట్టు. ఎగ్జాక్ట్లీ రావాలి కదా ఇక్కడ. పవన్ కళ్యాణ్ అంటే అంత పిచ్చా మీకు? పవన్ కళ్యాణ్ పేరు కానీ నాకేంటో అచ్చే బాబాయ్ పవన్ కళ్యాణ్ ఇంకొంచెం అరిచుంటే కిందకి వెళ్ళే రిపోర్ట్. దానికా అరుపు బాబాయ్ నాకేదో అయిపోయింది. నరాల్లో ఉంటాడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సరే. ఎనీవేస్ 3 కరెక్ట్ గెసెస్ కి 1000 రూపీస్ గెలుచున్నారు మీరు. వెల్ డన్ మైత్రిక అండ్ సుధీర్. ఓకే నెక్స్ట్ ఇంకా మిగిలింది రాఖీ, రాకేష్ అండ్ నీతు. సో రెడీయా? మీ ఇద్దరిలో ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఎవరు గెస్ట్ చేస్తున్నారు? నేను యాక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ తను సీరియల్స్ లో యాక్ట్ చేస్తుంది కదా, కొంచెం ఆవిడ బాగా ఇన్స్పైర్ చేద్దామని నేను యాక్ట్. ఆ బిస్కెట్. సో రాఖీ మీరు యాక్ట్ చేస్తున్నారు, నీతు గెస్ట్ చేస్తున్నారు. ఆల్ రైట్ పొజిషన్ బోత్ ప్లీజ్. ఆల్ రైట్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. నో లిప్ మూవ్మెంట్ అట్ ఆల్. అమ్మాయి. నో లిప్ మూవ్మెంట్. కృష్ణుడు. గోపికలు. తర్వాత లేదు తిరువాత. గోపాలకృష్ణ. ₹1 ₹2 రూపాయలు. 5 రూపాయలు. 10 రూపాయలు. కృష్ణుడు. రాధా. రాధా కృష్ణుడు. నో తెరవదు. No lip movement. ఒక రాధా. Oh, no lip movements. I will not count this. You are giving lip movements. Don't do that. Next, move on. ఇల్లు. ఇప్పుడు కూడా. ఇల్లు. ఇల్లు తర్వాత ఇల్లు. ఇల్లు పైన ఇల్లు. ఇల్లు కిందకి ఇల్లు. స్లాబ్. ఇల్లు. స్లాబ్. ఇల్లు పైన. ఇల్లు పైన ఇల్లు. 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 రెండు. ₹1 ₹10 ₹1000 ₹1,00,000 అని గెలుచుకుంటా అని చెప్తుంది. ఇల్లు పిల్ల. నా బొంద. మీరు ప్రయత్నం చేయలేదు. ఇల్లు. ప్రయత్నం. ఇల్లు. ఇల్లు చుట్టాలు. ఇల్లు. చుట్టాలు పిల్లలు. ఇంట్లో పిల్లలు. ఇంట్లో పిల్లలు. ఇంట్లో ఇల్లాలు అంటే ఇంట్లో అదే అయిపోయింది. అయిపోయింది. నెక్స్ట్ ఇది చెప్పరా కరెక్ట్ గానే. బాగా. నేను. లిప్ మూమెంట్ అదే అంతే. నువ్వు నా కోసం చచ్చిపో. నువ్వు వచ్చి చెప్తా. నువ్వు నా కోసం చచ్చిపో. వేరే వాళ్ళు చేసినప్పుడు ఉండాలి రే. నీ తర్వాత. నా తర్వాత. నీ చెల్లెకి. అబ్బా లైన్ చూసాను. నేను సినిమా లైన్ 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 సినిమా చూసాను, చాలా బాగుంది. లైన్ వేస్తున్నావు. నేను సినిమా లైన్ వేస్తున్నావు. సినిమా చూసాను. ఐ లవ్ యు. అరే సూపర్. ఏంటి రాకేష్ గారికి ఐ లవ్ యు. అమ్మో ఎన్నారా ఇది. జోక్ ఆఫ్ ది డే. No lip movements. ప్లాన్ స్కీమా. స్కీమా. అదే. Well done. జబర్దస్త్ నో. అంతే కరెక్ట్. Correct. అంతే. No lip movement. అమ్మాయి. అమ్మాయి బాగుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ రాకేష్. Very good. అయిపోయినా? వెల్ ట్రై చేశారు, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. వెరీ వెల్ డన్. Thank you. బట్ 3 ఆప్షన్స్ కే కరెక్ట్ గా సమాధానం చెప్పి ₹1000 సంపాదించుకున్నారు. ఇక థర్డ్ రౌండ్ కి మూవ్ అవుదామా? కానీ ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత థర్డ్ రౌండ్. ఓకే ఆల్ రైట్. సో టీమ్ సక్సెస్ఫుల్ గా 2 రౌండ్స్ లో ఎంతో కొంత సంపాదించుకున్నారు యాజ్ యూజువల్. సో థర్డ్ రౌండ్ స్టార్ట్ పెట్టేద్దామా? ఓకే థర్డ్ రౌండ్ ఏమిటంటే పంచదార బొమ్మ పడతావే చిలకమ్మ. పంచదార బొమ్మ పడతావే చిలకమ్మ రౌండ్ ఏంటంటే, నేను రౌండ్ బ్రీఫింగ్ ఇచ్చే ముందు యాజ్ యూజువల్ ₹1 ఇచ్చేస్తాను, ₹1 తీసేసుకోండి. ఎస్ దేర్ యు గో. సో శ్రీనివాస్, సుధీర్ అండ్ రాఖీ
మీరు ముగ్గురు చాలా స్టేజ్ షోస్ లో బోల్డ్ అంత కామెడీ స్కిట్స్ బోల్డ్ అంత అభిమానుల్ని సంపాదించుకున్నారు. సో మా బిందాస్ స్టేజ్ కూడా పవిత్రం చేయండి, మీ టాలెంట్ ప్రూవ్ చేయండి. ఓకే ఓకే, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో గోకుడు. సో ఈ గోకుల్లో ఇద్దరు కంటెస్టెంట్స్ వస్తున్నారు. సో వాళ్ళిద్దరు ఎంత బాగా గోక్కుంటారో, ఎలా రక్తాలు వచ్చి గోక్కుంటారో ఒకసారి చూద్దాం మరి. సో ప్లీజ్ లెట్ us వెల్కమ్ సుధీర్ అండ్ రాకేష్. ప్లీజ్ వెల్కమ్ హిమ్. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. Hey, sexy lady. Open Gangnam Style. అయ్యో ఎంత బాగా గోక్కున్నారు తెలుసా మీరు అసలు. మీరు నిజంగా గోక్కుంటే నేనే అక్కడ గోక్కోవాలని ఆలోచిస్తున్నాను. వద్దు, అవసరం లేదు, నా గోల్లో నేను గోక్కుంటాను. ఓకే, మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడ నేను దురదంతా వచ్చేస్తుంది నాకు. ఎక్కడ నేర్చుకున్నారు గోక్కోవడం మీరు? ఇప్పుడు మా ఊర్లో ఇక్కడ ఇప్పుడు గోక్కుంటూ ఉండేవాడిని అన్నయ్య. ఆ గోకుడం ఏంటో మీకు చూపిద్దామని పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. నువ్వు కూడా బాగా చేస్తావు. ఎప్పుడు పెంచుకున్నావు గోళ్ళని నువ్వు? నాకు గోళ్ళే లేవు కదా, నేను కలుదొబ్బా. ఓకే, ఏదో సరదా చెప్తాను, చెప్పాలి ఇక్కడ ఆన్సర్. ఓకేనా? సారీ సారీ. ఓకే ఓకే, ఇప్పుడు జడ్జెస్ అడిగేదాం మరి. అలాగే వాసాని గారు, మీ కామెంట్స్ అంటే టిక్ 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 టిక్. మాస్టర్ అది హెచ్చు రాజా. మాస్టర్ నేనే. నువ్వేం చేసావు? గోకున్నా. ఎక్కడ గోక్కోవాలి, ఎలా గోక్కోవాలి? అసలు గోక్కున్నాడు ఎవడైనా గోల్డ్ పెంచుకుని వస్తాడు. వీడు మొత్తం సుతల గడ్డ కట్ చేసుకుని వచ్చాడు. నువ్వు గోక్కోవడానికి అనర్హుడివి. సారీ మాస్టర్. ఐ హేట్ యు. నేను ఇన్వైట్ చేస్తా. మాస్టర్ ప్లీజ్. మాట్లాడుకో, మాట్లాడకట్టే. రాజా నాకు నా ఇచ్చు. ఐ లవ్ యూ రాజా. థ్యాంక్ యూ మాస్టర్. ఐ లవ్ యూ రాజా. నువ్వు కనుక ఒప్పుకుంటే పెద్ద స్టార్ ని చేస్తారా మాస్టర్? కాదు, నన్ను పెళ్ళాం చేసుకుంటా. మాస్టర్ వచ్చా రాజా? మాస్టర్ నీకు మంచి ఫ్యూచర్ ఉంది రాజా. వద్దు మాస్టర్. రా రాజా. వద్దు మాస్టర్. రా రాజా. మాస్టర్ దగ్గర రాజా. వద్దు మాస్టర్. దగ్గర రాజా. వద్దు మాస్టర్. నువ్వు వస్తే నీకు ఇలాంటి గోకుడు కార్యక్రమం చాలా తీసుకెళ్తా. అబ్బా, గోకులో #1 స్టార్ చేస్తా. మాస్టర్ వచ్చేస్తావా? మా ఇంట్లో ఒప్పుకోరు మాస్టర్. నీడు మాత్రం సరిగ్గా చేయలేదు. ఈ హెల్మెట్ చేస్తా. హెల్మెట్ చేస్తా. అయ్యో, మీరు అసలు టెన్షన్ పడకండి, నేను ఉన్నాను కదా. ఓకే, సో పంచదార బొమ్మలు రెడీగా ఉన్నారా? రెడీగానే ఉన్నా. అందరూ ఒకేసారి గో టు యువర్ పొజిషన్స్. ఆల్ రైట్, ముందుగా శ్రీనివాస్ అండ్ మేఘ్నా, హియర్ యువర్ క్వశ్చన్స్ ఆర్. మీ మొదటి ప్రశ్న, ఎక్కువ శాతం స్వాతంత్ర సమర యోధులు ఏ రంగానికి చెందినవారు? ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ డాక్టర్లు, ఆప్షన్ బి ఇంజనీర్లు, ఆప్షన్ సి లాయర్లు, ఆప్షన్ డి టీచర్లు. టీచర్లు. ఒకవేళ కన్ఫర్మ్ కాకపోతే పాస్ ఆన్ చెప్పండి. మొదటి ప్రశ్నకే తప్పు చెప్తే తను పడిపోతుంది. మిగిలిన 4 ప్రశ్నలు వినకుండానే మీరు కోల్పోయిన వాస్తవం. ఓకే, మూవింగ్ ఆన్. బాలకృష్ణ, సౌందర్య కలిసి నటించిన సినిమా పేరు చెప్పండి. అదే చెప్పు. 3 minutes టైం పాస్ చెప్పరే. పాస్ పాస్ పాస్. మా అన్నయ్య. అలాంటి సినిమా. ఓకే నిమిషం, ఒక పాస్ పాస్ పాస్. పాసా? ఓకే. పిల్లోడిని ఊరంతా ఈ పదాలతో సామెతను పూర్తి చేయండి. ఏంటి? పిల్లోడిని ఊరంతా. చాలా ఈజీ, చాలా సందర్భాల్లో వాడతాం. పిల్లోడిని ఊరంతా ఈ పదాలతో సామెతను పూర్తి చేయండి. పిల్లోడిని ఊరంతా. ఎక్కువ ఆలోచిస్తే మిగతావన్నీ చెప్పలేం. ఇది కూడా పాస్ అన్నమాట. పిల్లోడిని ఊరంతా. ఆ పిల్లోడిని ఊరంతా మీకు అక్కడ ఊరికనే ఉంటది, అక్కడ చూస్తే అసలు చూడకుండా కూడా చెప్పేది. పాస్. ఓకే, మీ అమ్మగారి భర్త చెల్లెలి కొడుకు భార్య మీకేమవుతుంది? ప్యాసింజర్లో చెప్తారు, ఎక్స్ప్రెస్ లో కాకుండా. మీ అమ్మగారి భర్త చెల్లెలి కొడుకు భార్య మీకేమవుతారు? ఇది కూడా పాస్ అండి, ధైర్యంగా. మై గాడ్. 5th క్వశ్చన్, ఇంక్ బాటిల్ ని తెలుగులో ఏమంటారు? ఏంటిది? ఇంక్ బాటిల్ ని తెలుగులో ఏమంటారు? సిరా బుడ్డి. ఐ యు షూర్?
షూర్. ఆల్ రైట్, ఫిఫ్త్ క్వశ్చన్ కి ఇంక్ బాటిల్ ని తెలుగులో ఏమంటారంటే సిరాబుడ్డి అన్నారు. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. మూవింగ్ ఆన్. ఎక్కువ శాతం స్వాతంత్ర సమర యోధులు ఏ రంగానికి చెందినవారు? డాక్టర్లా, ఇంజనీర్లా, లాయర్లా, టీచర్లా? ఆర్డర్ 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 లాయర్లు. ఓకే, సో ఎక్కువ శాతం స్వాతంత్ర సమర యోధులు లాయర్స్ అంటున్నారు. నేను కాదన్ను. కంగ్రాచులేషన్స్. న్యాయవాదులు తెలుగులో అంటారు. బాలకృష్ణ, సౌందర్య కలిసి నటించిన సినిమా పేరు చెప్పండి. సినిమా పేరులోనే హీరో ఉంటుంది. టాప్ హీరో. కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. కంగ్రాచులేషన్స్. 1000 రూపాయలు సంపాదించేసుకున్నారు. నెక్స్ట్, మీ అమ్మగారి భర్త గారు మీకు ఏమవుతారు? మా అమ్మగారి భర్త మా డాడీ అవుతారు. సో ఆ భర్త గారి చెల్లెలి కొడుకు మీకు ఏమవుతారు? ఆ భర్త సారీ చెల్లెలి కొడుకు మా అత్తమ్మ. అత్త కొడుకు. ఆ అత్త కొడుకు. భార్య మీకు ఏమవుతుంది? చెల్లి. చెల్లెలు అంటున్నారు. నేను కాదన్ను. కంగ్రాచులేషన్స్. రైట్ ఆన్సర్. పిల్లోడిని ఊరంతా. 5 సంకలో పెట్టుకొని ఊరంతా ఎత్తుకున్నాడంట. 3 సంకలో క్వశ్చన్ చెప్పు. and 1. సో మేఘ్నా, అన్ఫార్చునేట్లీ బాయ్ చెప్పాల్సి వస్తుంది మీకు. బట్ మీరే కనుక హైయెస్ట్ స్కోరర్ అయితే నెక్స్ట్ రౌండ్కి వచ్చే అవకాశం ఉంది. హోప్ఫుల్లీ సీ యూ సూన్. బై బై రైట్ నౌ. కరెక్ట్ గా సమాధానం చెప్పి 5వ ప్రశ్నకి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నారు. బట్ టైం అప్ అయిపోయింది. అది కూడా పూర్తిగా సామెత అనేది కరెక్ట్ గా ఉండాలి. సుధీర్, ఒకసారి ఆ సామెత చెప్పుకోండి చూద్దాం. అరే చంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా తిరుగుతాయి అంటే మీ ఆన్సర్ కూడా మీ చంకలోనే ఉంది. మీ ఊరంతా ఎత్తుకున్నట్టు. చాలా టైం సెల్ ఫోన్స్ లో అవుతుంటది. సెల్ ఫోన్ జోలో పెట్టుకుని ఎక్కడ పెట్టి అబ్బో, బ్రదర్ అండ్ సిస్టర్స్ లో ఉంటారు. వెల్ డన్. ఎనీవేస్ 10,000 గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. బట్ పాప మేఘ్నాని పడేశారు. ఓకే సుధీర్, ఇట్స్ యువర్ టర్న్ నౌ. అంటే మైత్రిక, ఏడోకు. అప్పుడే ఏడుస్తున్నావే. నమ్మకం లేదా సుధీర్ మీద? అయినా కానీ పొజిషన్ రావాలి. మిమ్మల్ని నమ్ముకుంటే మాకు ఇదే కదా. పడిపోయింది. 3, 2, 1. సో క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. సిద్ధమే కదా సుధీర్? ఆల్ రైట్. మీ ఫస్ట్ క్వశ్చన్. రామాయణంలో లక్ష్మణుడి భార్య పేరు ఏమిటి? ఏ సుమంగళి, బి ఊర్మిళ, సి కావేరి, డి సుభద్ర. తెలియకపోతే పాస్ ఆన్ చేయండి. పాస్. ఓకే. నాగార్జున గారు, సుహాసిని గారు కలిసి నటించిన సినిమా పేరు చెప్పండి. ఇందులో ఆప్షన్స్ ఇవ్వండి. ఆఖరి పోరాటంలో శ్రీదేవి గారు ఉన్నారు. సుహాసిని గారు ఉన్నారో లేదో ఏమంటావు? అమ్మాయి కూడా తెలియదు. ఉంటది, నేనే పోతా. నాగార్జున అండ్ సుహాసిని అండ్ శ్రీదేవి గారు కలిసి నటించిన సినిమా ఆఖరి పోరాటం. కంగ్రాచులేషన్స్. వెల్ డన్. ఓకే, మొదటి సినిమా గెలిచేసుకున్నారు. వెల్ డన్. మూవింగ్ ఆన్. రాయి, పళ్ళు ఈ పదాలతో సామెతని పూర్తి చేయండి. చాలా ఈజీ. చాలా సందర్భాల్లో పళ్ళు రాలిపోతాయి. సామెత కదా. ఓహో, బేసిక్లీ మీ అందరికి నన్ను అలా చేయాలనిపిస్తున్నట్టుంది, కానీ అది సామెత కాదు. ఓకే, జాగ్రత్తగా వినండి. మీ చెల్లెలి కొడుకు కోడలు. మీ చెల్లెలి కొడుకు కోడలు మరది అమ్మ మీకేమవుతారు? అయిపోయినట్టే. వచ్చింది గొర్రె. అంతే. ఒక్క నిమిషం. మా చెల్లి కొడుకు కొడుకుకి కోడలు. ఓకే. ఆ కోడలి మరిది అమ్మ మీకేమవుతారు? ఆ కోడలికి మరిది. మరిదా? ఎందుకులే నా పాస్ చెప్పాను. నా పెళ్ళామా? సారీ, ఏమో తెలియదు. డ్రామా సారీ, పాస్ ఆన్. ఓకే. జిమ్ ని తెలుగులో ఏమంటారు? జిమ్. మీ అందరూ బాడీలు పెంచుతారే, నాకు తెలుసు. జిమ్ ని తెలుగులో ఏమంటారు? పాస్ ఆన్. రామాయణంలో లక్ష్మణుడి భార్య పేరు ఏమిటి? సుమంగళి, ఊర్మిళ, కావేరి, సుభద్ర. ఊర్మిళ. ఆప్షన్ బి ఊర్మిళ అంటున్నారు. ఊర్మిళ. లక్ష్మణుడి భార్య పేరు ఊర్మిళాదేవి. ఓకే, రైట్ ఆన్సర్.
నెక్స్ట్ జిమ్ ని తెలుగులో ఏమంటారు? వ్యాయామశాల. వ్యాయామశాల. కంగ్రాచులేషన్స్. మూవింగ్ ఆన్. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. లాస్ట్ 20 సెకండ్స్. రాయి పళ్ళు ఈ పదాలతో సామెతని చెప్పాలి. రాయి పెట్టి కొడితే పళ్ళు రాలిపోతాయి. కొంచెం దగ్గరలో ఉన్నారు కానీ అలాగా చెప్పేది. అలా సామెతలు అలా ఉంటాయా? రాయిచ్చు కొడితే పళ్ళు రాయి పెట్టి కొడితే 10. కమ్ ఆన్. 20 సెకండ్స్ అని మరి. ఒకటి ఆ చెల్లెలు కొడుకుది చెల్లె ఇద్దా? నాకు తెలీదు. కన్ఫర్మ్ అయితే చెప్పండి చూద్దాం. చెల్లి, టైం చెల్లి. కూడా అవుతుంది. రైట్ ఆన్సర్. దాక్కుపోయారు. ఎనీవేస్ టైం అప్. టైం అప్. 10 సెకండ్స్. టైం అప్. 10 సెకండ్స్. ఓకే టైం అప్ అయిపోయింది. మైత్రిక టాటా సీ యూ. అబ్బాయిని నమ్ముకుంటే అమ్మాయిల జీతం ఇలా అవుతుంది అనడానికి ఇదే నిదర్శనం. అది ఇప్పుడు తెలిసిందా? అది ఎనీవేస్ 4 క్వశ్చన్స్ కి కరెక్ట్ గా సమాధానం చెప్పారు. సామెత దగ్గరే మీరు. అది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. రాయి పళ్ళు అంటే అది కరెక్టే కదా, రాయిచ్చు కొడితే పళ్ళు రాలిపోతాయి. ఏ రాయి అయితేనేమి పళ్ళు రాలగొట్టుకోవడానికి అర్థం ఉంటే కదా, రాయిచ్చు కొడితే పళ్ళు అట్లా రాలిపోతాయి. కాదు, సామెత లాగా చెప్పాలి. నేను కూడా అలాగే చెప్పాను కదరా. ఓకే ఓకే చలో. సో ఎనీవేస్ 4 క్వశ్చన్స్ కి కరెక్ట్ గా సమాధానం చెప్పి 10,000 రూపీస్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది రాఖీ అండ్ నీతి. సిద్ధంగా ఉన్నారా? ఓకే నీతు. రాఖీ నీ మీద నమ్మకం ఉంది రాఖీ. థ్యాంక్ యూ. ఆ నమ్మకమే నిన్ను నిలబెడుతుంది. సూపర్. ప్రస్తుతం అక్కడ నిలబడండి. కింద నిలబడతా జాగ్రత్త. ఓకే క్వశ్చన్స్ అడిగేస్తున్నాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీ మొదటి ప్రశ్న, సప్తపది ఏ శుభకార్యంలో చేస్తారు? మీ ఆప్షన్స్: ఏ పెళ్లి, బి శ్రీమంతం, సి అక్షరాభ్యాసం, డి నిశ్చితార్థం. సప్తపది ఏ శుభకార్యంలో జరుపుతారు? ఈ కార్యాన్ని ఏ శుభకార్యంలో? ఓకే. సెకండ్ క్వశ్చన్, వెంకటేష్. చాలా ఈజీ. వెంకటేష్ అండ్ శిల్పా శెట్టి కలిసి నటించిన సినిమా పేరేంటి? వెంకటేష్. ఆప్షన్స్? నో ఆప్షన్స్. చాలా మంచి సినిమా. ఇప్పటికే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లా కలిసి చూస్తారు. శిల్పా శెట్టి. పాస్. అయ్యో. ఓకే. శతకోటి అనంతకోటి ఈ పదాలతో సామెతను పూర్తి చేయండి. శతకోటి అనంతకోటి. శతకోటి అనంతకోటి. అనంతకోటి మార్గాలకి శతకోటి ఉపాయాలు ఉన్నాయి. కొంచెం దగ్గరకు వచ్చారు కానీ అది కరెక్ట్ కాదు. శతకోటి అనంతకోటి. అనంతకోటి మార్గాలకి శతకోటి. ఫస్ట్ అనంతకోటి అనలేదుగా నేను. శతకోటి అనంతకోటి. శతకోటి మార్గాలకి అనంతకోటి ఉపయోగాలు ఉన్నాయి. టైం అయిపోతుంది. కన్ఫర్మ్ గా లేదు. నెక్స్ట్ జాగ్రత్తగా వినండి. మీ అన్నయ్య భార్య నాన్న కొడుకు భార్య మీకు ఏమవుతారు? అన్నయ్య. మీ అన్నయ్య గారి భార్య గారి నాన్న కొడుకు భార్య మీకు ఏమవుతారు? కొడుకు భార్య. మీ అన్నయ్య గారి భార్య. ఓకే. ఆవిడ గారి నాన్న కొడుకు భార్య మీకు ఏమవుతారు? అక్క. కన్ఫర్మ్? అక్క. కన్ఫర్మ్. ఓకే. రాఖీ గారి అన్నయ్య గారి భార్య గారి నాన్న కొడుకు భార్య రాఖీకి అక్క అవుతుందట. అక్కే అవుతుందో మరి చిన్నదవుతే చెల్లెలు అవుతుంది. సో రైట్ ఆన్సర్ సిస్టర్ బేసిక్లీ. సో 1-0 సంపాదించుకున్నారు. వెరీ వెల్ డన్. మూవింగ్ ఆన్. కూల్ డ్రింక్ ని తెలుగులో ఏమంటారు? శీతల పానీయం. శీతల పానీయం. కన్ఫర్మ్? కన్ఫర్మ్. ఓకే. కోల్డ్ డ్రింక్ ని శీతల పానీయం అంటారు. అవునంటారు. కంగ్రాచులేషన్స్. 2 సంపాదించేస్తున్నారు. మూవింగ్ ఆన్. సప్తపది ఏ శుభకార్యంలో చేస్తారు? పెళ్లి, శ్రీమంతం, అక్షరాభ్యాసం, నిశ్చితార్థం. 4 చేసుకోలేదు. శ్రీమంతం చేసుకోలేవు ఎనీవేస్. మరి టూ మచ్ మీరు పర్సనల్ విషయాలు ఇక్కడ వద్దు. సో పెళ్లి, అక్షరాభ్యాసం, నిశ్చితార్థం, శ్రీమంతం. చెప్పండి. పెళ్లి. కన్ఫర్మ్? కన్ఫర్మ్. కన్ఫర్మ్. ఓకే. 0 తీసేసుకో. కంగ్రాచులేషన్స్. 1000 రూపాయలు గెలిచేశారు. సో నా ఫేవరెట్ సినిమా ఇది. చెప్పకపోతే నేను చాలా పర్సనల్ గా ఫీల్ అవుతాను. వెంకటేష్ అండ్ శిల్పా శెట్టి కలిసి నటించిన సినిమా. వెంకటేష్, శిల్పా శెట్టి. శిల్పా శెట్టి ఎవరు ఐడియా? శిల్పా శెట్టి. శిల్పా శెట్టి ఐడియా లేదా? సుమన్ శెట్టి వాళ్ళ అక్కనా? కాదు. సాహస వీరుడు సాగర్ కన్య. దుర్మార్గుడా. ఏంటి నన్నే అడుగుదాం అనుకున్నా? సుమన్ శెట్టి చెల్లెలా? సారీ సార్ బిడ్డ.
వెంకటేష్, శిల్పా శెట్టి, మాలాశ్రీ కలిసి నటించిన సినిమా సాసవీటు సారకన్య. కరెక్ట్ ఆన్సర్. చాలా బాగుంటుంది. ఇంకొకటి చెప్పు. చేసుకున్నారేంటో. శతకోటి అనంతకోటి ఈ పదాలతో సామెతను కూర్చేయండి. 8 7 శతకోటి ఉపాయాలకు అనంతకోటి మార్గాలు. ఒకసారి మళ్ళీ చెప్పండి, క్లారిటీగా చెప్పండి. 4 శతకోటి అనంతకోటి శతకోటి పదాలతో అనంతకోటి. శతకోటి ఉపయోగాలకు అనంతకోటి మార్గాలు ఉన్నాయి. 1 టైమ్ అప్. ఐ యామ్ సో సారీ, మీరు అక్కడే స్టక్ అయ్యారేంటి? ఉపయోగాలు మార్గాలు తీసేయండి, మళ్ళీ అదే పట్టుకుంటాం. ఐ యామ్ సో సారీ, మీకు తెలిసినట్టుగా ఉంది. శతకోటి లింగాలలో చెప్పు చెప్పు. అది కాదు, బోల్డ్ లింగం అది కాదు. రాంగ్ ఆన్సర్. ఎనీవేస్ మీరు రాంగ్ ట్రై, రైట్ నౌ మాత్రం బాయ్ చెప్పే టైం అయిపోయింది. ఎవరికి? నీతు. యు టేక్ కేర్. ఆన్సర్ చెప్పండి ఒకసారి. చెప్పండి ఆన్సర్ వెళ్ళిపోతుంది పాపం. కోరిక, చిన్న కోరిక పాపం. పట్టాకే ఆన్సర్ చెప్తాను కదా. బాయ్ నీతు. రాఖీ మాత్రం నిజంగా బాధపడుతున్నాడు, మీ ఇద్దరులా కాదు. ఆడ యాక్షన్ చేస్తున్నాడు, నీకు అర్థం కావట్లేదు. మేము జెన్యూన్ గా ఉన్నాడు, యాక్షన్ చేస్తాం. అస్సలు మన ఊహాహాలు మాత్రం అది ప్రూవ్ చేయలేదు. అస్సలు బాగా యాక్షన్. పిల్లి కుయ్యి అంటున్నట్టుంది. ఓకే, ఎనీవేస్ రాఖీ 10,000 గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ లో ముగ్గురు ఈక్వల్ గా సంపాదించుకున్నారు. కానీ ఓవరాల్ అమౌంట్ చూసిన తర్వాతే తెలుస్తుంది ఈ రౌండ్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని. సో ఫైనల్ స్కోర్స్ చూద్దామా? శ్రీనివాస్ అండ్ మేఘ్నా మీరు సంపాదించుకున్న మొత్తం 1,11,000 రూపాయలు. కంగ్రాచులేషన్. సుధీర్ అండ్ మైత్రిక మీరు సంపాదించుకున్న మొత్తం 12,000 రూపాయలు. కంగ్రాచులేషన్. రాఖీ, రాకేష్ అండ్ నీతు మీరు సంపాదించుకున్న మొత్తం 11,100 రూపాయలు. కంగ్రాచులేషన్. సూపర్, బాగా సంపాదించాం. ఈ ఏజ్ లో అంత సంపాదించామంటే మా ఇంట్లో చాలా ఆనందపడతారు. మా అమ్మ నేను ఆనందపడ్డారా? ఓకే, ఎనీవేస్ బట్ రాకేష్ అన్ఫార్చునేట్లీ లీ స్కోర్ మీదే ఉంది. సో మీరే ఎలిమినేట్ అవుతారు, మీరు అండ్ నీతు ఈ రౌండ్ లో. కాకపోతే వెళ్ళేటప్పుడు అందరు నవ్వించేద్దాం అనుకుంటున్నాను. ఓ డెఫినెట్లీ. అరే మర్చిపోయాను, హీఈస్ వెరీ గుడ్. అంటే వాడు రామ్ గోపాల్ వర్మ గారు ఇమిటేట్ చేయడం నెంబర్ 1. అలా కాకుండా ధనరాజ్ని చాలా బాగా ఇమిటేట్ చేస్తాడు. ధనరాజ్ని చాలా బాగా ఇష్టం అన్నయ్య అంటే. అంటే వ్యక్తిగతంగా అన్నయ్యని బాగా అబ్జర్వ్ చేశాను. ఆయన మామూలుగా ఈ షోకి ఆల్రెడీ వచ్చే ఉంటారు. ఆయన వస్తే ఎలా ఉంటుంది, మీతో మాట్లాడితే ఎలా ఉంటుంది? అంశేఖర్, ఇందాక మిమ్మల్ని చూసానండి, అదే హోర్డింగ్ లో. గుర్తుపట్టలేకపోయాను. చాలా బాగున్నారు. హోర్డింగ్ లో కన్నా ఇక్కడే బాగున్నారు. కానీ ఒక విషయం మీకు చెప్పాలి, ఈ వేణుగారిని చూస్తేనేమో మీకు లైన్ వేస్తాడు, ఈ చంద్రగారిని చూస్తేనేమో మీ వెంట పడతారు. నేనేం చెప్పలేకేం అర్థం కావట్లేదు. నీకేమన్నా అర్థమైందిరా? నీకేమన్నా అర్థమైందా? ఇప్పుడు అనసే గారు ఏంటండి ఆ బట్టలు? సూపర్ అదిరిపోయింది. ఎరా ప్రసాద్ ఎక్కడ? రాఖీ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. నిజంగా ఏదో నవ్విస్తూ బాగా చెప్తారంటే మరీ ఇంతలో నవ్విస్తారు అనుకోలేదు. వెరీ వెరీ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు మీ ఇద్దరు టీమ్స్ ఏవైతే ఉన్నాయో, శ్రీనివాస్ అండ్ మేఘ్నా అండ్ సుధీర్ అండ్ మైత్రిక, యూ మూవ్ ఆన్ టు ద 4th రౌండ్. సో 4th రౌండ్ స్టార్ట్ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఓకే, సుధీర్ అండ్ మైత్రిక, మేఘ్నా అండ్ శ్రీనివాస్ మీరు 4th రౌండ్ కి ఎంటర్ అయిపోయారు. సో ఈ రౌండ్ పేరేంటో తెలుసా? తెలియాలి కదా. సో లెట్స్ స్టార్ట్ ద 4th రౌండ్. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటి. సో ఈ రౌండ్ స్పెషాలిటీ చెప్తాను నేను. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటి. ఈ రౌండ్ లో మీరు యాక్చువల్లీ ఈ రౌండ్ కి వచ్చే ముందు కొంచెం మొత్తం సంపాదించారు కదా. శ్రీనివాస్ అండ్ మేఘ్నా మీరు సంపాదించుకున్న టోటల్ అమౌంట్ 1,11,000 రూపీస్. సుధీర్ అండ్ మైత్రిక మీరు సంపాదించుకున్న టోటల్ అమౌంట్ 12,000 రూపీస్. అది ఈ రెండు క్లబ్ చేయడమే కాకుండా రాకేష్ అండ్ నీతు సంపాదించుకున్న అమౌంట్ ఏదైతే ఉందో 11,100 రూపీస్, అది కూడా కలిపి ఈ మొత్తం 3 అమౌంట్స్ కలిపిన మొత్తం టోటల్ లంసం ఎంతైతే ఉందో 1,35,100 రూపీస్. ఈ మొత్తం ఇక్కడ టేబుల్ మీద పరిచింది. అంతేకాకుండా మీ ఎదురుగా 2 ప్లే కార్డ్స్ ఉన్నాయి. ఒక దాని మీద పులి, ఒక దాని మీద మేక. మీకు పులి మేక ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. రైట్? ఓకే. సో ఈ టోటల్ అమౌంట్ ఈ రౌండ్ లో మీరు గెలుచుకునే అవకాశం ఉంది. అది ఇన్ 3 కేసెస్. ఓకే, ఒకటి మీరు మేక ఇద్దరు మేక తీసుకుంటే చెరి సగం పంచుకోవచ్చు.
50-50 అమౌంట్ వచ్చేస్తుంది. లేదు ఒకరు పులి ఒకరు మేక తీస్తే ఎవరైతే పులి తీసారో వాళ్ళకి టోటల్ అమౌంట్ వెళ్ళిపోతుంది. లేదు ఇద్దరు సెల్ఫిష్ గా మేమే మొత్తం అమౌంట్ తీసుకోవాలి అని ఇద్దరు పులి తీస్తే ఆ టోటల్ అమౌంట్ ఈ పెద్ద పులికి చేరుతుంది. సో అదనమాట. అయితే మీ ఇద్దరు టీమ్స్ కన్విన్స్ చేసుకోవడానికి ఒక పర్టికులర్ డెసిషన్ కి రావడానికి నేను మీకు 1 నిమిషం టైం ఇస్తాను. ఆ 1 నిమిషం లోపు మీరు ఒక డెసిషన్ కి వస్తే సరి, లేదా ప్రతి 1 నిమిషానికి ఇక్కడున్న బండ్లు ఒక్కొక్కటి పడిపోతుంది. ఆ డబ్బు ఎవరికి చేరకుండా అవుతుంది. ఆల్రైట్, సో డిస్కషన్ చేసుకోవడానికి సిద్ధమేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. నీకు వచ్చిన పర్ల నాకు వచ్చిన పర్ల రాకూడదు. అక్కడ తమ్ముడే ప్యాకెట్ అందుకే అంటున్నా అనసూయకి రాకుండా ఉండాలంటే 50-50 చేసుకుందాం. అదే బెటర్. లేదు లెక్క ప్రకారం నువ్వు ఎక్కువ గెలిచి చేస్తానంటే నీ ఇష్టం. తమ్ముడు కాదురా, తమ్ముడే ముఖ్యం ఇక్కడ. ఓ పని చేయరా, నువ్వు ఎలాగో 1,00,000 వచ్చింది కాబట్టి నాకు ఇచ్చేసేది, నువ్వు మామూలుగా మన సైడ్ తర్వాత ఎలాగైనా ఒకటారా నాకు. ఓకేనా? ఓకే. నాకు ఇస్తావా లేదంటే సరిసగం చేసుకుందాం, నీ ఇష్టం. అరే నీ ఇష్టం రా బాయ్. అనసూయ ఏం చేయమంటావు చెప్పు. ఇంత కష్టపడి ఇప్పటివరకు హైయెస్ట్ అమౌంట్ మీరే సంపాదించుకున్నారు. నువ్వు చెప్పు అనసూయ ఏం చేయమంటావు. ఇక్కడ కష్టంతో మ్యాటర్ కాదు, ఇష్టంతో చెప్తున్నాను. ప్లీజ్ నష్టమైనా పర్లేదు. అరే 1 మినిట్ అయిపోతారు తీస్తా. ఓకే రెడీ. సో ఒక డెసిషన్ కి వచ్చేసారు కదా? yes రైట్. ఆల్రైట్, డిస్ప్లే యువర్ కార్డ్స్. మేకా తీసారు. వెరీ గుడ్. అనుకున్నట్టుగానే ఫర్ చేంజ్ ఇప్పటి వరకు మాక్సిమం ఎపిసోడ్స్ లో ఒకటి చెప్తే ఇంకోటి చేశారు, బట్ మీరు అనుకున్నట్టుగానే పంచుకుందామని మేక తీశారు. చెప్పాను మేము జెన్యూన్ గా ఉంటారు, రాకేష్ గారి ఎక్స్ప్రెషన్స్ తేడా అని చెప్పాను. ఎందుకు రాకేష్ లేడని ఆయన ఆడిపోతున్నారా? ఎనీవే, సో ఇవాళ ఎపిసోడ్ చూసారు కదా వ్యూవర్స్. ఇలాంటి ఎంజాయ్మెంట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. స్వస్తిక్ మసాలాస్, బిందాస్, ప్లే బాస్, లైవ్ బిందాస్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మరో సెట్ ఆఫ్ సూపర్ సెలబ్రిటీస్ తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బై బై.